హాయ్ ఫ్రెండ్స్, 2026లో స్టూడెంట్స్కి కాంపిటీషన్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ రోజుల్లో మనకి మార్క్స్, స్కిల్స్, ప్రొడక్టివిటీ అన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేయాల్సింది, స్మార్ట్ వర్క్ చేయాలి. అందుకే ఈ వీడియోలో నేను మీ ఫ్యూచర్ని కంప్లీట్లీ చేంజ్ చేసే టాప్ 12 AI టూల్స్ గురించి చెప్తాను. నువ్వు కూడా యూజ్ చేసి నీ మార్క్స్ని అండ్ ప్రొడక్టివిటీని బూస్ట్ చేసుకో. ఈ టూల్స్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తే నీ మార్క్స్ బూస్ట్ అవుతాయి, అసైన్మెంట్స్ ఈజీగా కంప్లీట్ అవుతాయి, స్కిల్స్ ఫాస్ట్గా బిల్డ్ చేసుకోవచ్చు, డైలీ ప్రొడక్టివిటీ 3x స్పీడ్ అవుతుంది, ఎగ్జామ్ స్ట్రెస్ హాఫ్ తగ్గుతుంది, ప్రాజెక్ట్స్ని చాలా ప్రొఫెషనల్గా రెడీ చేసుకోవచ్చు, టైం సేవ్ అయ్యి లైఫ్ సూపర్ స్మూత్ అవుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, బికాజ్ లాస్ట్లో నా టూల్స్ స్టూడెంట్ లైఫ్లో గాడ్ లెవెల్ హెల్ప్ చేస్తాయి. సో బిఫోర్ మూవింగ్ టు ద వీడియో, మై నేమ్ ఇస్ టీ సంతోష్ కుమార్. ఐఎమ్ సెకండ్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ విత్ MCISO మైండ్ సెట్. అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ కోసం క్రియేట్ చేసిన ఛానల్ ఇది. సో నువ్వు కూడా మన తెలుగు పీపుల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే డెఫినెట్లీ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ఫస్ట్ టూల్ మోస్ట్లీ అందరికి తెలిసిన అండ్ అందరూ యూజ్ చేసిన టూల్, దట్ ఈస్ ChatGPT. ప్రజెంట్ ఈ AI టూల్ నువ్వు కరెక్ట్గా యూజ్ చేస్తే టాపర్ ఫ్రెండ్ 24/7 నీతో ఉన్నట్లే. నువ్వు ఏ డౌట్స్ అడిగినా సరే డెఫినెట్లీ సాల్వ్ చేసిస్తుంది. అసైన్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డౌట్స్ సాల్వ్ చేస్తుంది, ఎస్ఎస్ రాసిస్తుంది, పీపీటీస్ అవుట్లైన్స్ ఇస్తుంది, కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎనీ సబ్జెక్ట్ అయినా సరే సింపుల్గా చెప్తుంది. 2026లో ChatGPT అనేది చాలా మోర్ పవర్ఫుల్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ కూడా యూజ్ చేస్తారు. జస్ట్ క్వశ్చన్ అడిగి ఎక్స్ప్లెయిన్ లైక్ ఐఎమ్ 5 years old అని చెప్తే మీ లెవెల్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాన్సెప్ట్ని. నువ్వు ఏదైనా ఒక బిగ్ కాన్సెప్ట్ని ChatGPTకి ఇస్తే అది సింపుల్గా మెయిన్ కంటెంట్ ఏంటి అండ్ అందులో ఇన్ఫర్మేషన్ని చాలా స్మాల్ వేలో నీకు అర్థమయ్యే విధంగా ఇస్తుంది. అండ్ దాంతోపాటు నువ్వు ఏదైనా కోడింగ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఈజీగా సాల్వ్ చేస్తుంది. అండ్ ఆ స్టెప్స్ని కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా సరే డెఫినెట్లీ సాల్వ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ కేసెస్లో స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేది ఇక్కడే. క్లాస్ నోట్స్ రాయడానికి చాలా టైం పడుతుంది అండ్ రాసింది ఒక్కోసారి మనకే అర్థం కాదు. సో ఆ టెన్షన్ లేకుండా జస్ట్ స్మాల్ నోట్స్ ChatGPTకి ఇచ్చినా సరే అదే ఆటోమేటికలీ హోల్ కాన్సెప్ట్ని నీకు అర్థమయ్యే విధంగా ఇస్తుంది విత్ ప్రాపర్ నోట్స్. అండ్ నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ ఎగ్జామ్లో ఏ టాపిక్ వస్తుందో కూడా 80% ప్రిడిక్ట్ చేయగలదు. అంటే నువ్వు లాస్ట్ 5 or 10 years క్వశ్చన్ పేపర్స్ ChatGPTకి ఇస్తే అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్లీ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ని 80% ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ అలాగే నువ్వు ఎలా చదవాలి, ఏ టైంలో చదవాలి, కంప్లీట్ ప్రాపర్ ప్లాన్ వేసిస్తుంది. నీ బ్రెయిన్ మూడ్ స్వింగ్స్ని ChatGPTకి ఇస్తే నీ బ్రెయిన్కి రిలేటెడ్ అండ్ సెట్ అయ్యే విధంగా ఒక ప్రాపర్ ప్లాన్ని, షెడ్యూల్ని వేసిస్తుంది. సో ChatGPTని స్పూన్ ఫీడింగ్కి అండ్ లెర్నింగ్ పర్పస్ కోసం యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మన లిస్ట్లో సెకండ్ AI టూల్ దట్ ఈస్ పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ అంటే గూగుల్ కన్నా 10x స్మార్ట్ సెర్చ్ ఇంజిన్ అనమాట. మీరు అడగాలి అంతే, మీ మైండ్లో ఉన్నదానికి ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుని ఆన్సర్ ఇస్తుంది. అసైన్మెంట్స్, టాపిక్స్ని రీసెర్చ్ చేస్తుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇస్తుంది. సో మొత్తానికి ఎటువంటి మిస్టేక్స్ ఇవ్వకుండా ఇస్తే పర్ప్లెక్సిటీ చాలా సూపర్. బెస్ట్ ఫర్ అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది, లేటెస్ట్ ఫ్యాక్ట్స్ కూడా ఇస్తుంది. ఈవెన్ ChatGPTకి కూడా ప్రజెంట్ ఫ్యాక్ట్స్ని సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు. బట్ కమింగ్ టు పర్ప్లెక్సిటీ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో జరిగేది కూడా ప్రెడిక్ట్ చేయగలదు. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఎగ్జామ్స్ క్వశ్చన్స్ క్లారిఫై అండ్ క్లారిటీ చేసిస్తుంది. రియల్ టైమ్ రిసోర్సెస్, రెఫరెన్సెస్ కూడా పిక్ చేసిస్తుంది. సో ఎవరైతే రీసెర్చ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈజ్ యువర్ గోల్డ్. నెక్స్ట్ మన లిస్ట్లో థర్డ్ AI టూల్ ఈజ్ నోషన్ AI. స్టూడెంట్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? టైం మేనేజ్మెంట్ చేయటం, నోట్స్ స్కాటర్ చేయటం, అసైన్మెంట్స్ మిస్ అవ్వటం, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. ఇవి ఆల్మోస్ట్ అందరూ మిస్టేక్ చేస్తారు. బట్ ఈ నోషన్ AI టూల్ ఉంటే డెఫినెట్లీ అన్ని ఒకేసారి క్లియర్ అవుతాయి. డిజిటల్ నోట్బుక్స్, టు డూ లిస్ట్, డైలీ ప్లానర్, టైం టేబుల్, నోట్స్ సమ్మరీ, ఎగ్జామ్ రిమైండర్స్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ఇలా ఈ నోషన్ AI అనేది నీ షెడ్యూల్ని స్మార్ట్గా డిజైన్ చేసి ఇస్తుంది. మినిమం టైంలో మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తుంది. నెక్స్ట్ మన లిస్ట్లో ఫోర్త్ AI టూల్ ఈజ్ గ్రామర్లీ. అసైన్మెంట్స్, ఎస్సేస్, ఈమెయిల్స్, ఇంగ్లీష్లో కామన్ మిస్టేక్స్, ఇలా నీ ప్రొఫెషనల్ లైఫ్కి యూజ్ అయ్యే AI టూల్. గ్రామర్లీ AI అనేది 2026లో ఇంకా పవర్ఫుల్, బికాజ్ మోస్ట్ ఆఫ్ కేసెస్లో ఈ AI టూల్ని యూజ్ చేస్తారు. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, టోటల్లీ ఎవరైనా సరే ఈ గ్రామర్లీ AIని యూజ్ చేస్తారు. గ్రామర్ని కరెక్ట్ చేస్తుంది, ట్యూన్ అడ్జస్ట్ చేస్తుంది, అసైన్మెంట్స్ని క్లీన్గా ఫార్మేట్ చేసి ఇస్తుంది. సో ఫైనల్లీ కాలేజ్లో ప్రొఫెషనల్గా కమ్యూనికేట్ చేయాలి అంటే డెఫినెట్లీ గ్రామర్లీ మస్ట్ యూస్ఫుల్ టూల్. నెక్స్ట్ మన లిస్ట్లో ఫిఫ్త్ AI టూల్ ఈజ్ ఓథర్ AI. ఈ AI టూల్ చాలా మందికి తెలియదు. మనకు లెక్చర్స్ ఫాస్ట్గా జరుగుతాయి, నోట్స్ కంప్లీట్గా రాయలేము. సో అలాంటి టైంలో ఇది మనకు బెస్ట్ AI టూల్. ఓథర్ AI వచ్చాక మీ కాలేజ్లో టైట్ షెడ్యూల్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతుంది. లైవ్ క్లాస్ ఆడియోని లిజన్ చేస్తుంది, ఆటోమేటిక్గా నోట్స్ని జనరేట్ చేస్తుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ కూడా చేస్తుంది. మీరు విని కాన్సన్ట్రేట్ చేయండి అంతే. అండ్ నోట్స్ని ఓథర్ AI టూలే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మన లిస్ట్లో సిక్స్త్ AI టూల్ ఈజ్ Canva AI. 2026లో Canva AI అంటే డిజైన్లో గాడ్. స్టూడెంట్స్కి పీపీటీస్ డిజైన్ చేస్తుంది, పోస్టర్ డిజైన్, నోట్స్ కవర్స్, ప్రాజెక్ట్స్, సోషల్ మీడియా కంటెంట్, రెజ్యూమేస్, ఇలా అన్ని 10x ప్రొఫెషనల్గా ఉంటాయి. Canva AI అనేది ఇమేజ్ని జనరేట్ చేసి ఇస్తుంది.
ఒకవేళ నువ్వు ఎగ్జాక్ట్గా నీ కంటెంట్ అందులో పెట్టేస్తే నీ కాలేజ్లో టీచర్స్ కూడా షాక్ అవుతారు. అంటే ఆ లెవెల్లో అవుట్పుట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మన లిస్ట్ లో 7th AI టూల్ ఇస్ వోల్ఫ్రామ్ ఆల్ఫా. నువ్వు మ్యాథ్స్ ఫిజిక్స్ లో కష్టపడుతుంటే వోల్ఫ్రామ్ ఆల్ఫా ఈజ్ యువర్ సేవియర్. మ్యాథ్స్ లో స్టెప్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, గ్రాఫ్స్ డ్రా చేస్తుంది, ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తుంది, క్యాల్కులస్, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎగ్జామ్స్ లో మోస్ట్లీ టాపర్స్ దీన్ని యూజ్ చేస్తారు. సో యూ షుడ్ టు. నెక్స్ట్ మన లిస్ట్ లో 8th AI టూల్ ఇస్ ఫిల్బోట్ AI. నీకు అసైన్మెంట్స్ రాయడానికి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఫిల్బోట్ AI ఈజ్ రీరైటింగ్ మాస్టర్. పేరాగ్రాఫ్ ని ఫ్రెష్ వర్షన్ గా మళ్ళీ రాసిస్తుంది, ఆ టూల్ ని చేంజ్ చేస్తుంది, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది. రిపోర్ట్స్, ఎస్సేస్, ప్రాజెక్ట్ ని ఇలా ఈ AI టూల్ ని యూజ్ చేసుకొని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో 9th AI టూల్ ఇస్ స్పీచిఫై. మనకు లాంగ్ పీడిఎఫ్ చదవడం చాలా బోరింగ్, రైట్? టైం కూడా ఉండదు. సో స్పీచిఫై టెక్స్ట్ ని క్లియర్ ఆడియో ఫార్మాట్ లో చేంజ్ చేసేస్తుంది. మీరు వాకింగ్ అవుతున్నప్పుడు, వాషింగ్, బ్రేక్ టైంలో ఎప్పుడైనా సరే జస్ట్ వినొచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ 50% టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో 10th AI టూల్ ఇస్ లెసిట్ AI. బ్యాచిలర్, మాస్టర్స్, PhD స్టూడెంట్స్ కి లెసిట్ AI ఈజ్ గేమ్ చేంజర్. జస్ట్ టాపిక్ ఇస్తే రీసెర్చ్ పేపర్స్ కలెక్ట్ చేస్తుంది, సమ్మరీ ఇస్తుంది, కీ పాయింట్స్ జనరేట్ చేసి ఇస్తుంది, స్టడీ ప్లాన్ ని కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. సో రీసెర్చ్ బేస్డ్ అసైన్మెంట్స్ ఉన్న స్టూడెంట్స్ కి దిస్ ఈజ్ మస్ట్. మన లిస్ట్ లో 11th AI టూల్ ఇస్ గ్లాబ్స్ AI. లాంగ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ టూల్. లాంగ్ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి అసలు టైం కూడా ఉండదు. అలాంటి టైంలో దిస్ ఈస్ ద బెస్ట్ టూల్. యూట్యూబ్ వీడియోస్ ని జస్ట్ సమ్మరైజ్ ఫామ్ చేసి నీకు ఇస్తుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేస్తుంది, లెక్చర్ వీడియోస్ ని నోట్స్ లాగా కూడా కన్వర్ట్ చేస్తుంది. బెస్ట్ యూజ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ స్టడీ యూట్యూబ్ వీడియోస్. సో పర్ఫెక్ట్ యూజ్ చేస్తే నీ మార్క్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 2026 లో AI ని కరెక్ట్ యూజ్ చేసిన స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్ కన్నా 3x స్టెప్స్ స్పీడ్ ఉంటాడు. రిమెంబర్, AI ని చీటింగ్ యూజ్ చేయొద్దు, స్మార్ట్ లెర్నింగ్ కి యూజ్ చేయి. ఇలా చెప్తామంతే, వింటామా మనము? సరే, ఈ 12 AI టూల్స్ అనేది మీ స్టూడెంట్ లైఫ్ ని ఈజీగా, ఫాస్ట్ గా, స్ట్రెస్ ఫేస్ లేకుండా చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ పార్ట్ 2 ఆర్ స్పెషల్ టూల్స్ ఫర్ కోడింగ్, ఎగ్జామ్స్ ఆర్ ప్రొడక్టివిటీ, జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టడీ స్మార్ట్, ఫ్యూచర్ ని డెవలప్ చేసుకో.